అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వారి నడినెత్తి మీదనే పడును. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. మేలు చేసిన వారికి మేలును, కీడు చేసిన వారికి కీడును చేయవాడు మన దేవుడు. ఇజ్రాయేళ్లకు పుట్టిన మగపిల్లలందరినీ వధించమని ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోని హెబ్రీయుల మంత్రసానులు దేవునికి భయపడి అలాగూ చేయలేదు. ఆ మగబిడ్డలను బ్రతకనిచ్చారు. అందుచేత దేవుడు వారిని ఆశీర్వదించి వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అష్షూరు రాజైన సెన్హరీబు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులను నాశనం చేయవలని దేశమును ముట్టడి వేసి దేవాది దేవునికి విరోధముగాను ఇజ్రాయేలు రాజైన హిజ్కియాకు విరోధముగాను మాటలాడినప్పుడు దేవుడు ఆ మాటలను విని ఒక వదంతి పుట్టించగా రాజు తిరిగి తన దేశముకు వెళ్ళిపోయాడు. అక్కడ అతని సొంత కుమారులే అతన్ని చంపివేశారు. దేవుని ప్రజలకు విరోధముగా ఎవరు ఏది తలపెట్టినా తిరిగి అది వారి నెత్తి మీదకి వచ్చినట్లు చేయగల ప్రభువు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ బిడ్డలకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధమును నిలవనేరదని చెప్పిన మీకు వందనములు. మా శత్రువుల బారి నుండి తప్పించి మాకు మేలు చేయమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.